గెస్ట్‌గా వచ్చిన సిద్ధు తులసికి అవార్డు ఇచ్చిన తర్వాత తులసిని స్టేజ్ మీద మాట్లాడాల్సిందిగా కంపెనీ ఎండీ కోరుతూ ఉంటారు. ఇక దాంతో తులసి స్టేజ్ ఎక్కి కంపెనీ ఎండీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూడకుండా నా టాలెంట్ చూసి ఉద్యోగం ఇచ్చిన మా ఎండీ గారికి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకొని నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను ఎప్పుడూ కూడా ఇలాగే హార్డ్ వర్క్ చేస్తూ కంపెనీని ఇంకా అంచెలంచెలుగా పైకి తీసుకొస్తాను అని చెప్పి తులసి మైక్లో చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సిద్ధు మొత్తం కంపెనీ గురించేనా, నా గురించి ఏం చెప్పవా అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉండగా ఇకప్పుడు తులసి సిద్ధు గురించి కూడా ఎంత గొప్పగా చెప్తావు. నేను ఈరోజు ఈ అవార్డు సాధించానంటే అందుకు కారణం మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే నా భర్త అని చెప్పి సిద్ధు వైపు తులసి చూస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే సిద్ధుని తన భర్త అని తులసి మైక్లో చెప్తుందో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. తులసి, ఇన్ని రోజులు నువ్వు ద్వేషిస్తూ ఉంటే నీకు నా మీద ఎప్పటికీ మంచి అభిప్రాయం కలగదేమో అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు నా గురించి ఇలా అందరి ముందు గొప్పగా చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ప్రేమను నేను జయించినంత ఆనందంగా ఉంది అని చెప్పి సిద్ధు తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మా మేనేజర్ గారు శారీ డిజైన్స్ వేయమని నాకు చెప్పినప్పుడు అనుకోకుండా కరెంటు పోయింది. దాంతో నేను డిజైన్స్ వేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. అప్పుడు మా ఆయనే నాకు హెల్ప్ చేశారు. అలాగే ఉదయం నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు అనుకోకుండా ఆ డిజైన్స్ అన్నీ కూడా కాలిపోయాయి. అప్పుడు ఆయన అనుకోకుండా ఆ డిజైన్స్ని ఫోటో తీయడం వల్ల వాటిని నేను ఎండీ గారికి చూపించగలిగాను. క్లయింట్ వాళ్ళు కూడా నా డిజైన్స్ని చూసి ఓకే చేయగలిగారు. అలా నా భర్త నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది అని చెప్పి తులసి గొప్పగా చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, ఇంత చక్కగా డిజైన్స్ నువ్వు వేసినందుకో, నీకు సపోర్ట్ ఇచ్చినందుకు మీ హస్బెండ్కి కూడా మేము మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. నిజంగా మీ హస్బెండ్ ఎవరో కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఉద్యోగాలు ఎందుకు అంటూ వాళ్ళను ఎన్నో మాటలని ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తూ ఉంటారు కొందరు మగవాళ్ళు. కానీ మీ ఆయన మాత్రం నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తున్నా కూడా ఏమీ అనకుండా తను నీకు అండగా నిలిచారంటే నిజంగా ఆయన చాలా గ్రేట్ అని చెప్పి సిద్ధు గురించి కంపెనీ వాళ్ళు పొగుడుతూ ఉంటారు. దాంతో తులసి ఎంతో ఆనందంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సరే ఇంకా మనం ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోదాము. ఆటలు పాటలు వీటన్నిటితో ఇప్పుడు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నామని చెప్పి కంపెనీ ఎండీ అంటూ ఉంటారు. మీలో ఎవరైనా సరే ఆడొచ్చు పాడొచ్చు అని చెప్పి ముందుగా మనం తులసితో మొదలు పెడదామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి, సార్ నేను సాంగ్ పాడతాను అని చెప్పి సాంగ్ పాడుతోంది. తులసి సాంగ్ పాడటంతో తులసి, నువ్వు ఇంత చక్కగా సాంగ్స్ పాడతావని నాకు తెలియదు అని చెప్పి సిద్ధు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తులసి కోసం అని చెప్పి సిద్ధు డ్యాన్స్ వేయాలని నిర్ణయించుకుంటాడు. తులసి, ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమ గురించి నీకు తెలియజేస్తాను అని చెప్పి సిద్ధు తులసి చుట్టూ తిరుగుతూ తనకి ప్రపోజ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే సిద్ధుతో పాటు మరికొంతమంది ఆ ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా కొంతమంది అమ్మాయిలు సిద్ధుతో డ్యాన్స్ చేస్తూ ఉంటే తులసి అది చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత సిద్ధు రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి తులసికి ఇస్తూ ఉంటాడు. అందరూ చూసేస్తారని, సిద్ధు తన భర్త అన్న నిజం అందరికీ తెలిసిపోతుందని తులసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా పవర్ కట్ అవుతుంది. దాంతో చీకట్లో సిద్ధు తులసికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా తులసి చేతిలో రోజ్ ఫ్లవర్ పెట్టగానే కొద్దిసేపటికి కరెంట్ వస్తుంది. ఇక అలా సిద్ధు చీకట్లో తులసికి ప్రపోజ్ చేయడంతో తులసి సిగ్గుపడుతూ ఉంటుంది. పార్టీ అయిపోయిన తర్వాత తులసి సిద్ధు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సిద్ధు ఖుషితో తులసి అందం గురించి పొగుడుతూ ఉంటాడు. ఈరోజు మీ అమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా ఖుషి, అందరూ కూడా తనని చూశారు, తనకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని చెప్పి
సిద్ధు ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి తులసికి దిష్టి తీస్తూ ఉంటాడు. ఇది కాస్త ఓవర్గా అనిపించడం లేదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. లేదు, నాకేమీ ఓవర్గా అనిపించడం లేదు, నా భార్యకు నేను దిష్టి తీస్తున్నాను, ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పి సిద్ధు తులసికి దిష్టి తీస్తాడు. ఇక ఆ తర్వాత సిద్ధు పార్టీలో జరిగిందంతా కూడా ఖుషీకి చెబుతూ ఉంటాడు. మీ అమ్మ ఎంత చక్కగా పాట పాడిందో తెలుసా ఖుషి, అసలు తను అలా పాడుతూ ఉంటే నేను అలా తనని చూస్తూ ఉండిపోయాను, అంత చక్కగా పాడింది అని చెప్పి సిద్ధు తులసిని గురించి పొగుడుతూ ఉంటే ఖుషి రేపు నీకు స్కూల్ లేదా, పడుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఖుషి సరే అమ్మా అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది. ఏంటి చిన్నపిల్ల ముందు అని చెప్పి తులసి అంటూ ఉంటే మరి ఖుషికి నిన్ను అందరూ ఎంతలా పొగిడారో తెలియాలి కదా తులసి, నీ టాలెంట్ గురించి ఖుషికి కూడా తెలియాలని అలా చెప్పాను అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు తులసిని అలా చూస్తూ ఉంటే తులసి సిద్ధు చూపిస్తున్న ప్రేమకు ఎంతగానో మురిసిపోతూ పక్కకు తిరిగి పడుకుంటుంది. మరోవైపు కీర్తి రాత్రంతా ఇంటికి రాకపోవడంతో బసవరాజు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే కీర్తికి మెలకు వస్తుంది. నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కీర్తి నీకు అసలే ఆరోగ్యం బాగోలేదో, అలా సడన్గా లేవకమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అసలైనా నేను మీ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతానని కీర్తి వెళ్ళిపోతూ ఉంటే ముందు ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇలా కూర్చొని జ్యూస్ తాగమ్మా అని చెప్పి లక్ష్మి జ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్స్ చూసిన కీర్తి ఇవేంటి ప్రెగ్నెంట్ వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి, ఇవి ఇప్పుడు నేనెందుకు వేసుకోవాలని చెప్పి కీర్తి అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్నా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవునమ్మా నువ్వెప్పుడో ప్రెగ్నెంట్వి, నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది, దయచేసి హరీష్కి నీకు ఉన్న గొడవల్ని పక్కన పెట్టి నువ్వు ఇక్కడే మాతోనే ఈ ఇంటి కోడలుగా ఉండిపోమ్మా, నీకు దండం పెడతాను, మీ ఇద్దరికి జరుగుతున్న గొడవల వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఇబ్బంది పడకూడదు అని లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు కీర్తి కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంతలో బసవరాజు చాలా సీరియస్గా లక్ష్మి ఇంటికి వస్తాడు. నిన్నటి నుండి నా కూతుర్ని మీ ఇంట్లో దాచిపెట్టారా, నా స్నేహితుడు నా కూతురు కీర్తి మీ ఇంట్లో ఉందని చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దానికోసం నేను ఎక్కడెక్కడో వెతికి ఉండేవాడిని అని చెప్పి ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి బసవరాజు మండిపడుతూ ఉంటాడు. నాన్న ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు, నేనే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. అమ్మ కీర్తి ఒక్కరోజుకే మళ్ళీ వీళ్ళను వరుసలు పెట్టి పిలిచి అంతగా నిన్ను మార్చేశారా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదమ్మ అంటూ బసవరాజు కీర్తిని బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. మరోవైపు తులసి పార్టీకి వెళ్ళిందని, కంపెనీలో జాబ్ చేస్తుందని కనిష్క ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పేస్తుంది. తులసి పార్టీలో సిద్ధుతో డ్యాన్స్ చేయడం ఇదంతా కూడా కనిష్క బసవరాజుకి చూపించడంతో బసవరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే సిద్ధు, అసలు మనం ఏంటి, మన కుటుంబం ఏంటి, ఇలా మన ఇంటి ఆడది ఉద్యోగం చేస్తుందన్న విషయం నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఒక్కసారి కూడా ఆలోచించవా, అయినా నువ్వు కూడా దాంతో కలిసి ఇలా బయట చిందులు వేయటం ఏంటి అని చెప్పి బసవరాజు మండిపడుతూ ఉంటే నాన్న తులసి నా భార్య, మేము డ్యాన్స్ చేస్తే తప్పేముంది, అయినా అది ఆఫీస్ పార్టీ, అక్కడ అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేశారు, భార్యాభర్తలుగా మేము కూడా ఎంజాయ్ చేసామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు ఈ తులసి ఉద్యోగం చేయడానికి వీల్లేదు, రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు బసవరాజుకి ఎదురు తిరుగుతూ నాన్న తులసి ఈ నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పింది, తను నా భార్య కాబట్టి తన విషయంలో ఎటువంటి నిర్ణయం అయినా సరే నేను తీసుకోవాలి, భర్తగా నాకే ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు మధ్యలో మీకేంటి నాన్న, అయినా తులసి మీ నుండి ₹1 కూడా తీసుకోవాలనుకోవడం లేదు, తనే స్వయంగా కష్టపడి ఖుషి స్కూల్ ఫీజు కట్టాలనుకుంటుంది, దయచేసి తనను ఉద్యోగం చేయనివ్వండి, ఒకవేళ మీరు కనుక అడ్డు చెప్పాలనుకుంటే అప్పుడు నేను తులసిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు బసవరాజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.